ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్లో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం వెంటనే మీ యాప్ని అప్డేట్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు మరోసారి షాక్ తగిలింది. పాకిస్తాన్ కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ షాక్ల మీద షాక్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకొక బిగ్ షాక్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో 5 పాకిస్తాన్ ఆర్మీ సైనికులు హతమైనట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం ఆ ప్రకటనను రిలీజ్ చేస్తున్న దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు చూడొచ్చు ఆ ప్రకటనను. పాక్ సైన్యమే లక్ష్యంగా జమురాన్, క్వెటాలో BLA దాడులకు పాల్పడింది. జమురాన్లో కుండ్ కాప్రాన్ దగ్గర పాక్ ఆర్మీ కాన్వాయ్ పై BLA దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 5 మృతి చెందారు. ఒక అధికారితో పాటు మరికొందరికి తీవ్ర గాయాలైనట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. అధికారిక ప్రకటన చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చిన ప్రకటనకు సంబంధించి ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మీరు చూడొచ్చు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చిన ప్రకటన. 5 occupying Pakistan army personnel eliminated in Jammuran and Quetta attacks, BLA అంటూ చెప్పుకొచ్చింది. Baloch Liberation Army freedom fighters targeted occupying Pakistani army and its sub forces in 2 separate attacks in Jammuran and Quetta, resulting in the elimination of 5 enemy personnel and injuries to several others, including an officer అంటూ కూడా దాంట్లో చెప్పుకొచ్చింది. Freedom fighters ambushed and attacked occupying Pakistani army convoy at Kund Kapran in the Jammuran area of Kutch అంటూ ఉంటాం సాధారణంగా మనం. 2 enemy vehicles came under attack, one of which was completely destroyed. As a result of the attack, 5 personnel were eliminated on the spot and several others were injured. Similarly, on Monday, BLA freedom fighters targeted a police vehicle near Bakramandi on the eastern bypass of Quetta in grenade attack. SHO Nurullah and other personnel were injured in the attack. Baloch Liberation Army claims responsibility for both operations. One armed struggle will continue until the complete withdrawal of occupying state forces and achievement of national liberation అంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ అంశానికి సంబంధించి ట్వీట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దెబ్బ మీద దెబ్బతీస్తోంది పాకిస్తాన్ను. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఓకే, ఆల్ రైట్. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి సంబంధించి ఆ విజువల్ని ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్తో పాటు దాడికి సంబంధించి ఆ డీటెయిల్స్ని వెలువరించే ప్రయత్నం చేస్తుంది. Freedom fighters ambushed and attacked occupying Pakistan army convoy at Kund Kapran in Jammuran area of Kutch. 2 enemy vehicles came under attack. As a result of the attack, 5 personnel were eliminated on the spot అంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం ప్రకటనను రిలీజ్ చేస్తుంది. పాకిస్తాన్ను దెబ్బ మీద దెబ్బతీస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఎవరు కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టట్లేదు, ఎక్సెప్ట్ పాకిస్తాన్లోని పంజాబ్ మినహా. పాకిస్తాన్కి ఇంకా ఏ కోణాన ఎవరు కూడా కనీసం దన్నుగా నిలవట్లేదు. పోగా ఇటు పాకిస్తాన్ మీద దాడికి దిగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. మరోసారి పాకిస్తాన్ మీద దాడికి దిగింది. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ని పేల్చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే అర్థం చేసుకోవచ్చు. దాడులు తీవ్రతరమవుతున్నాయి. ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన దాడిని వేగవంతం చేస్తోంది. గడుస్తున్న రోజులు గడ్డు కాలమే కాబోతున్నాయని చెప్పుకోవాలి పాకిస్తాన్కు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఓ పక్క గిల్గిట్ బాల్టిస్తాన్, మరో పక్క ట్రహ్రీక్ తాలిబాన్, ఇంకో పక్క సింధ్, మరో పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ప్రతి ఒక్కరూ కూడా పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఓ పక్క నినకాకమండ ట్రహ్రీక్ తాలిబాన్ దాడి చేస్తుంది. అంతకన్నా ముందు పైన మీరు చూసుకుంటే గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళు ఊరుకోవటం లేదు, వాళ్ళు ఏకంగా బ్లాక్ చేశారు అక్కడ హైవేని. కింద చూసుకుంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళకున్న 2 పోర్టులు, ఒకటి కరాచీ, రెండోది గ్వాదర్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. ఇటువైపు కరాచీలో సింధు పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క ఆర్మీకి సంబంధించి ఎక్కడ కోలుకోనివ్వకుండా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దెబ్బ మీద దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ
బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి ఆ లెటర్ని రిలీజ్ చేస్తుంది అనౌన్స్మెంట్కి సంబంధించి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ దాడిని ఎలా చూడాలి? మొదటి నుంచి పాకిస్తాన్ పైన పైచేయి సాధిస్తూ పోతా ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. చాలా పెద్ద ఎత్తున పైచేయి సాధిస్తుంది. గతంలోనే చూసాం, దాదాపు ప్రభుత్వ బిల్డింగ్ సంబంధించినటువంటిది, వారి వాహనాలను వారి క్యాప్చర్ చేస్తున్నటువంటి విధానం చూసాం. ఇప్పుడు మళ్ళీ 5 పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ సైనికులని చంపినట్టుగా క్లెయిమ్ చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా జమురాన్, క్వెట్టా లో వీళ్ళే దాడులు చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. చాలా సీరియస్ గా పోతా ఉన్నారు. వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కావాలనేటువంటి డిమాండ్ తో పోతా ఉన్నారు. పాకిస్తాన్ తో మేము ఉండం, పాకిస్తాన్ తో విలీన మీతో కలిసి ఉండేది లేదు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎక్కువగా భూభాగం దాదాపు 45కు సంబంధించినటువంటి శాతానికి సంబంధించిన పైగా భూభాగం ఈ బలూచిస్తాన్ కి సంబంధించిన ప్రాంతంలోనే ఉంది. వీళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ విలువలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులను మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పైన దృష్టి పెట్టట్లేదు అనేటువంటిది వీళ్ళు మొదటి నుంచి దాడి చేస్తా ఉన్నారు. వీళ్ళు ఈ కాన్వాయ్ పైన దాడి చేయడంతో పాకిస్తాన్ కాన్వాయ్ పైన 5 పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అధికారితో పాటు మరికొంతమందికి గాయాలు కూడా అయినట్టుగా చెప్తా ఉన్నారు. అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మన చూసాం గతంలో అనేక అంటే కొండ ప్రాంతాలలో ఉండి పాకిస్తాన్ కి సంబంధించిన వాహనాలను టార్గెట్ చేయడము, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులను పట్టుకొని వారిని బట్టలు ఇప్పించి ఊరేగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అత్యంత దారుణంగా వాళ్ళని చంపినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణాలు ఏంటంటే ఈ బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి భూభాగంలో ఉన్నటువంటి వనరులను, సహజ వనరులను చైనాకు తాకట్టు పెట్టడము, చైనాకి సంబంధించిన కంపెనీలు వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఆర్థికమైన వాణిజ్యపరమైనటువంటి కార్యక్రమాలకు పూనుకోవడము. తర్వాత పాకిస్తాన్ కూడా అక్కడ ఉన్నటువంటి వనరులను మాత్రమే ఉపయోగిస్తూ ప్రజలను కనీస సౌకర్యాలు, చదువు, తర్వాత రోడ్లు, తర్వాత డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయకపోవడంతో వీళ్ళంతా కూడా తిరుగుబాట ఎగరవేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇది ఇంకా మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. ఇది ఇంతటితో ఆగేలా లేదు. ఇప్పటికే స్వయం ప్రతిపత్తి అంటూ ప్రకటన చేసుకున్నారు, కానీ పూర్తి స్వాధీనంలోకి రాలేదు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పాకిస్తాన్ జెండాలు తీసేస్తారు, వీరి జెండాలు బలూచిస్తాన్ జెండాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే విషయం పెద్దదేలాగా కనిపిస్తా ఉంది. జరుగుతున్న తీరు చూస్తా ఉంటే వీళ్ళు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ టార్గెట్ గానే ముందుకు పోతా ఉన్నారు బలూచిస్తాన్ ఆర్మీ. రైట్ మధు, మొత్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన పట్టును బిగుస్తోంది. ఒకసారి అదిగో విజువల్ మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. వాళ్ళు వెళుతున్న వాహనాన్ని, వాళ్ళు పేల్చేస్తున్న విజువల్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరీ ముఖ్యంగా వాళ్ళు వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా విజువల్ ని చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఇది ఆర్టీవీకి సంబంధించి ఆర్టీవీ అందరికైనా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికప్పుడు జియో పాలిటిక్స్ ని కింగ్ అబ్జర్వ్ చేస్తోంది. ఆ అబ్జర్వేషన్ లో భాగంగానే మా టీం ఆ ఇన్ఫర్మేషన్ ని సంపాదించి ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మీరు చూడొచ్చు, ఇది బలూచ్ లిబరేషన్ ఆర్మీకి కొద్దిసేపటి క్రితం వాళ్ళంతటా వాళ్ళే రిలీజ్ చేస్తున్న ఆ ఫుటేజ్, వాళ్ళంతటా వాళ్ళే రిలీజ్ చేసిన ఆ లెటర్. ఒక్కసారి లెటర్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అఫ్ కోర్స్ నేషనల్ మీడియా కన్నా ముందుగా ఉంచే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా, మరీ ముఖ్యంగా ఆర్టీవీ. ఇటు నేషనల్ మీడియాతో పోటీ పడి మరి వార్తను మీ ముందు లేటెస్ట్ గా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ డేట్ అనేది పైన ఉండడం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆ డేట్ పైన ఉంటుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అదిగో ప్రెస్ రిలీజ్ అని చూసారా? అదిగో అక్కడ మీరు చూడొచ్చు. 4వ తారీఖు ఈరోజు ఎంత తారీఖు అండి? 5వ తారీఖు. అంటే ఎప్పుడు జరిగింది దాడిది? లేటెస్ట్గా దాడి జరిగింది. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి. ఆ నేపథ్యంలోని మా టీం ఎప్పటికప్పుడు జియో పాలిటిక్స్ మీద, మరి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మీద కన్నేసి ఉంచుతుంది. అందరికన్నా ముందుగా జాతీయ మీడియాతో సైతం గర్వంగా చెప్పుకుంటాం, తెలుగు ప్రజలు ఇచ్చిన ఆ దర్జా మాకిది, తెలుగు ప్రజలు మాకు కట్టబెట్టిన ఆదరణది. అందుకని మా కష్టం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగు ప్రజలు నమ్మారు కాబట్టి 1కి 2 సార్లు వెరిఫికేషన్ చేసుకుని ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని ఏరి పారేస్తోంది. మీరు చూడొచ్చు, 4వ తారీఖు
4వ తారీఖున 4/6/2025 5 మీరు ఆ పైన చూడొచ్చు, ప్రెస్ రిలీజ్ అని కనిపిస్తోంది కదా, ఆ డేట్ని చూసారు కదా. సో ఫ్రెష్ విజువల్ ఇది, ఫ్రెష్ అప్డేట్ ఇది. సో ఒక్కసారి నేను మీకు కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. అదిగోండి, 5 ఆక్యుపైయింగ్ పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్ ఎలిమినేటెడ్ ఇన్ జమురన్ అండ్ క్వెటా అటాక్స్ ఇన్ బిఎల్ఏ అంటూ కూడా చెప్పుకొచ్చింది. 5 పాకిస్తానీ ఆర్మీ సైనికుడిని చంపేశాం అంటూ కూడా, ఎక్కడది, జమురాన్లో క్వెటాల్లో జరిగిన దాడుల్లోని 5 పాకిస్తానీ ఆర్మీ సైనికులు మరణించారంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోనే పాకిస్తాన్ ఖాళీ కాబోతోందా? పాకిస్తాన్ సైన్యం తలవంచక తప్పదా? ఆసిమ్ మునీర్ ఎలాగైనా బలూచ్ లిబరేషన్ ఆర్మీని పట్టు బిగించాలి, అణిచివేయాలనే ప్రయత్నంలో విఫలమవుతాడా, లేకపోతే ఎక్కడైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కడైనా మీకు కనిపిస్తున్నాయా? మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.